ఇశ్రాయేలుకు ఎంత పని భారం చేసినారు, వారి జనాభా పెరుగుచునే కాబట్టి వారిలా మగవారు పుట్టినలా చంపివేయమని మంత్రస్వాములకు చెప్తాను. అలా చేయకపోతే వారి జనాభా విస్తరిస్తాయి. ఎవరక్కడ? మంత్రస్వాములకు వివరం. మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు. అలాగే కారణం ఏమైనా తెలుసా? నాకు తెలియదు. అలాగే రాజు నాకు వందనమే. మంత్రస్వాములారా, మీరు హెబ్రీస్తులకు కానుక చేయొచ్చు. వారికి మగవారు పుట్టిన ఎలా చంపివేయాలి, ఆడవారు పుట్టిన ఎలా బతకనివి. అలాగే మహారాజా. ఇప్పుడు రాజుగారు పుట్టిన వెంటనే మగబిడ్డలను చంపాలనుకుంటున్నాడు. నాకు బాధగా ఉంది. అవును, నాకు కూడా అలాగే ఉంది. వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకి ఇష్టము, భయం కూడా ఉంది. సరే, అలాగే చేద్దాం. రాజుగారు చెప్పినట్లు చేస్తే వాళ్ళ దేవుడికి మనపై కోపం వస్తుందేమో. అవును. ఎవరక్కడ? చిత్త మహారాజా. మంత్రస్వాములకు వివరం. అలాగే మహారాజా. మంత్రస్వాములారా, మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు. అలాగే రాజు నాకు వందనాలు. మంత్రస్వాములారా, నేను మీకు చెప్పినట్టు ఎందుకు చేయడం లేదు? మగవారిని చంపివేయమని చెప్పాను కదా. రాజా, హెబ్రీస్తులు 5 పుష్టిల వారి వారు కాదు. వాళ్ళు చురుకైన వారు. మేము వెళ్ళకపోతే వాళ్ళు వ్యసనించేవారు. అలాగైతే పుట్టిన ప్రతి మగవారిని నదిలో పారివేయండి. అలాగే మహారాజా. నేను తమ్ముడిని ఎందుకొని బయటికి వెళ్ళచ్చా? పొద్దున తమ్ముడు పుట్టాడని ఎప్పటికీ చెప్పకు. చెప్తే దెబ్బలు పడతాయి. అర్థమైందా? అమ్మ మిరియాము, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. చిన్న తమ్ముడి విషయం ఎక్కడ చెప్పకుండా చూసుకో. సరేనా? సరే అమ్మా, నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను. బాబుకి 3 నెలలు నిండాయి. గట్టిగా ఏడుస్తున్నాను. ఇక దాచడం కష్టం. దేవా, ఒక దారి చూపించు. సరే, జమ్ము పెట్టెలో పెట్టి ఇంటి పట్టున వదిలేస్తాను.
వందనాలు. ఇక్కడికి రావడానికి గల